లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుంచే వన్ ఓన్లీ ఆటో అండ్ టెక్ షో ట్రెండ్స్ ఇవాళ మరింత ఎక్సైటింగ్గా మీ ముందుకు వచ్చింది. సో లెట్స్ వెల్కమ్ దిస్ వీక్ ట్రెండ్స్. మన ఇండియన్ ఆటో మార్కెట్లో సేఫ్టీయెస్ట్ కార్ ఏదైనా ఉంది అంటే టక్కున మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే టాటా మోటార్స్. ఎస్ ఫ్రెండ్స్, సేఫ్టీలో 5 స్టార్ ఎన్క్యాప్ రేటింగ్ని పొందినటువంటి నెక్సాన్ సూపర్ డూపర్గా సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం నెక్సాన్ ఎక్సెడ్ ప్లస్ ఫీచర్స్ని చూస్తున్నాం. మనం చూడొచ్చు ద సేఫ్టీయెస్ట్ ఎస్యూవీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ డిజైన్ పరంగా చెప్పాలంటే చాలా క్యాచీగా అగ్రెసివ్గా మనకు కనిపిస్తోంది. సో 2020గా BS6 వేరియంట్గా మన ముందుకు వచ్చినటువంటి ఈ నెక్సాన్ ఫీచర్స్ని మనం ఒక్కసారి చెక్ చేద్దాం. ఫ్రంట్ సైడ్ డిజైన్ కనుక మనం చూసినట్లయితే చాలా బోల్డ్గా ఎస్యూవీ స్టాండ్స్ అనేది పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తోంది. అండ్ హెడ్ ల్యాంప్ని మనం చూసినట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ని దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ఆటోమేటిక్ ఫంక్షన్ కూడా ఇందులో ఉంది. అండ్ అలాగే ఫాలో మీ హోమ్ ఫంక్షన్ని కూడా దీంట్లో ఇస్తున్నారు. అండ్ డే టైమ్ రన్నింగ్ లైట్స్ని కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్లాసిక్గా ఉండడం కోసం ఇక్కడ క్రోమ్స్ని కూడా రూపొందించారు. లోపల కూడా మనకు క్రోమ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో కూడా మస్తు రిచ్నెస్ని తీసుకురావడం కోసం ఈ క్రోమ్ని రూపొందించారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ క్రోమ్ అంతా కూడా అక్కడి వరకు ఫ్లో అయిపోయి ఒక అట్రాక్టివ్ న్యూ కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్ని దీనికి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిష్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో మల్టీ కలర్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. కంపేర్ టు అదర్ ఎస్యూవీస్తో మనం కంపేర్ చేసినట్లయితే దిస్ డిజైన్ ఈజ్ సో గుడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టాటా సిగ్నేచర్ లోగో కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తోంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ట్రై యారో డిజైన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఒక కొత్త రకమైనటువంటి డిజైన్ని దీనికి రూపొందించడం మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా మనకు ట్రై యారో డిజైన్ని రూపొందించారు. చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సిల్వర్ గార్నిష్ని రూపొందించారు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ టాటా నెక్సాన్ని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా డిజైన్ పరంగా ఎస్యూవీలో అదర్ ఆటోమొబైల్ మార్కెట్లో ఉన్నటువంటి అదర్ కార్స్తో మనం కంపేర్ చేసినట్లయితే దీస్ డిజైన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. లుక్స్లో టాటా నెక్సాన్ చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మల్టీ కలర్ కాంబినేషన్ ఇందులో ఇచ్చారు కాబట్టి లుక్స్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. 7 డిఫరెంట్ షేడ్స్లలో ఇది అందుబాటులో ఉంది. అండ్ అలాగే డిజైన్ పరంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మనం చూడొచ్చు ఇట్లా కొంచెం ఎంబోస్ చేసి దీన్ని రూపొందించడంతో మజుల్ షేప్ స్ట్రక్చర్ దీనికి వచ్చిందని డిఫరెంట్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా చాలా స్పోర్టీగా దీనికి రూపొందించారు. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనం చూడొచ్చు, హయ్యర్ గ్రౌండ్ క్లియరెన్స్ని దీనికి రూపొందించారు. అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తోంది. అండ్ ఇంటర్నల్లీ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMకి LED టర్న్ ఇండికేటర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టార్ట్ అయినటువంటి ఈ మల్టీ కలర్ కాంబినేషన్ రియర్ సైడ్ అంతా కూడా ఫ్లో అయ్యే ఒక అట్రాక్టివ్ లుక్ని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కంప్లీట్ ఎస్యూవీ స్టాండ్స్ అయితే ఇందులో డిఫరెంట్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నెక్సాన్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సేఫ్టీ పరంగా ది బెస్ట్ కార్ అని మనం చెప్పుకున్నాం కదా. ఏంటి అంటే డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండ్ అలాగే ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ని స్టాండర్డ్గా ఈ అన్ని వేరియంట్స్లో అందిస్తోంది కంపెనీ. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ని కూడా స్టాండర్డ్గా అందిస్తోంది క్రాష్ ప్రొటెక్షన్ కోసం. అండ్ మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ మనం ఇందులో చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ప్రీఫిల్ అండ్ అలాగే బ్రేక్ డిస్ట్ వైపింగ్ అనేటివి టెక్నాలజీగా ముఖ్యంగా చెప్పాలంటే అడ్వాన్స్ ఫీచర్స్ని ఇందులో ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. మార్కెట్లో ఉన్నటువంటి అదర్ ఎస్యూవీస్తో మనం కంపేర్ చేసినట్లయితే ఈ ఎస్యూవీని ద సేఫ్టీయెస్ట్ కార్గా కంపెనీ రూపొందించింది కాబట్టి అందుకే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో 5 స్టార్ రేటింగ్స్ని ఇది సంపాదించింది. టాటా నెక్సాన్ సైడ్ ప్రొఫైల్ అండ్ అలాగే ఫ్రంట్ ప్రొఫైల్ అయితే చాలా క్యాచీగా ఎస్యూవీ డిజైన్ పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ కూడా ఇంకా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. లుక్ ఎట్ ద రియర్ సైడ్ మల్టీ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఈ కార్ని కనుక మనం రోడ్ పైన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అందరి కళ్ళు కూడా మీ పైనే ఉంటాయని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి కైండ్ ఆఫ్ డిజైన్ని దీంట్లో రూపొందించారు. ముఖ్యంగా ఇండియన్ కార్ మేకర్ అయినటువంటి టాటా మంచి కార్లను రూపొందిస్తుందని చెప్పడంలో ద నెక్సాన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్ స్ట్రక్చర్ కూడా మనం చూడొచ్చు. ఒక యూనిక్ హట్కే డిజైన్ దీంట్లో మనకు కనిపిస్తుంది. ఇందులో కూడా బ్లాక్ కలర్ పియానో బ్లాక్ ఫినిష్ని కూడా ఇవ్వడంతో అట్రాక్టివ్గా మనకు
కనిపిస్తుంది. అండ్ అలాగే క్రోమ్స్ ఇన్సర్ట్స్ని కూడా ఇందులో రూపొందించారు. అండ్ అలాగే ఈ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో మజిల్ షేప్లో రూపొందించడంతో వెరీ అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిష్ రియర్ సైడ్లో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రూఫ్లో మనం చూసినట్లయితే రూఫ్ రైల్స్ని కూడా రూపొందించారు. మీరు లాంగ్ జర్నీకి వెళ్ళినట్లయితే ప్రొటెక్టెడ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే షార్క్ ఫిన్ యాంటీనాని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ వైపర్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. టాటా సిగ్నేచర్ లోగో కూడా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ కార్ని సో ఈజీగా పార్క్ చేసుకోవడం కోసం రియర్ సైడ్లో కెమెరాని ఇక్కడ రూపొందించారు. సో ఇన్సైడ్లో ఉన్నటువంటి స్క్రీన్లో చూస్తూ ఈ కార్ని సో ఈజీగా మీరు పార్క్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్సాన్ ఫాంట్ స్టైల్ కూడా చాలా స్మార్ట్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రియర్ సైడ్ బంపర్ని కూడా సిల్వర్ గార్నిష్ ఫినిష్తో రూపొందించడంతో వెరీ ప్రొటెక్టివ్గా కూడా ఇది ఉందని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే ఇక్కడ సెన్సార్స్ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. సో సేఫ్టీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించగా మనకు తెలుస్తుంది. అండ్ బూట్ ఓపెనింగ్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ బూట్ ఓపెనింగ్ ఇచ్చారు. సో దీన్ని కూడా మనం ఇక్కడ ప్రెస్ చేసి కూడా బూట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి బూట్ స్పేస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా హ్యూజ్ లగేజ్ స్పేస్ ఇందులో మనకు దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఇద్దరే కనుక జర్నీకి వెళ్తున్నట్లయితే రియర్ సైడ్లో ఉన్నటువంటి 60-40 స్ప్లిట్ సీట్ని కూడా మనం కంప్లీట్గా ఫోల్డ్ డౌన్ చేసుకుంటే ఒక రూమీ సైజ్ స్పేషియస్ ఇంటీరియర్స్ ఇందులో దొరుకుతాయని చెప్పుకోవచ్చు. సో మీ హోల్ జర్నీని కూడా ఈ నెక్సాన్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్సాన్ ఎక్స్టీరియర్ పార్ట్ అయితే చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. ఇక ఇన్సైడ్ ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇందులో ఉంది. ఆల్ పవర్ విండోస్ ఇందులో దొరుకుతాయి. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంజన్ ఆఫ్ చేసినా కానీ మనం పవర్ విండోస్ని 3 నిమిషాల వరకు ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇంజన్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పవర్ విండోస్ కనుక కిందికి ఉన్నట్లయితే నో వరీస్, ఇంజన్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. 3 నిమిషాల వరకు ఇది ఆపరేట్ అవుతుంది కాబట్టి దీన్ని పైకి లేపుకోవచ్చు, డోర్ వేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ గుడ్ సేఫ్టీ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇన్సైడ్ ఫీచర్స్ ఒక్కసారి మనం చెక్ చేద్దాం. వెన్ యూ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ నెక్సాన్ చాలా క్యాచీగా మనకి ఇన్సైడ్ ఫీచర్స్ మనకు కనిపిస్తాయి. ఒక లగ్జరీ కార్ని చూస్తున్నటువంటి ఫీల్ అయితే డెఫినెట్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. లుక్ ఎట్ ద స్టీరింగ్ వీల్ చాలా క్యాచీగా మనకు కనిపిస్తుంది. అండ్ స్టీరింగ్ వీల్ పైననే మనకు ఆడియో కంట్రోల్స్ కూడా దొరుకుతున్నాయి. అండ్ అలాగే ఫోన్ కాల్స్ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ కూడా స్టీరింగ్ వీల్ పైన మనకు దొరుకుతున్నాయి. అండ్ అలాగే బ్లూటూత్తోని మీ ఫోన్ని పేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది కాబట్టి వాయిస్ కమాండ్తో మీరు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో ఇస్తున్నారు కాబట్టి సో ఎగ్జైట్మెంట్గా మీరు డ్రైవింగ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిష్ స్టీరింగ్ వీల్ పైన చాలా క్యాచీగా మనకు కనిపిస్తోంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు డోర్ పైన ఆల్ పవర్ విండోస్ మనకు దొరుకుతున్నాయి. అండ్ అలాగే పియానో బ్లాక్ ఫినిష్ ఇక్కడ కూడా రూపొందించారు. అండ్ అలాగే క్లాసీగా ఉండడం కోసం ఇక్కడ డోర్ హ్యాండిల్స్ని కూడా క్రోమ్ సరౌండ్స్తో రూపొందించారు. చిన్న చిన్న స్టోరేజ్ ప్లేసెస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కూడా వాటర్ బాటిల్ హోల్డర్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కింది సైడ్లో మనం చూసినట్లయితే బిగ్గర్ సైజ్లో ఉన్నటువంటి స్పీకర్ అరేంజ్మెంట్ మనకి ఇందులో కనిపిస్తుంది. 4 డోర్స్కి కూడా 4 పెద్ద పెద్ద స్పీకర్స్నితో పాటుగా 4 ట్వీటర్స్ని కూడా ఇందులో ఇస్తున్నారు. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే హార్మాన్ బేస్డ్ మ్యూజిక్ సిస్టమ్ని ఇందులో ఇచ్చారు. హార్మాన్ బేస్డ్ ఏదైతే ఉందో చాలా మ్యూజిక్ సిస్టమ్స్లో ద బెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో మంచి పవర్ఫుల్ మ్యూజిక్ని కూడా ఇందులో మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు వైల్ యు ఆర్ ఇన్ జర్నీ. అండ్ అలాగే సీటింగ్ సిస్టమ్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ కూడా ట్రై యారో డిజైన్ని రూపొందించారు. అండ్ అలాగే హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇందులో మనం చేసుకోవచ్చు. ఇంక్లైన్ డిక్లైన్ ఎట్లాగూ ఉంటుంది. అండ్ అలాగే కుషనింగ్ కూడా చాలా బాగా ఇందులో రూపొందించారు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇన్సైడ్లో ముఖ్యంగా సీటింగ్ సిస్టమ్ కానివ్వండి, అండ్ అలాగే పవర్ స్టీరింగ్ కానివ్వండి, లుక్ పరంగానే కాకుండా ఫీచర్స్ పరంగా కూడా అడ్వాన్స్ ఫీచర్స్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే స్టీరింగ్ వెనకాల ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిజైన్ కూడా చాలా స్పోర్టీగా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో డిజిటల్ స్క్రీన్ని కూడా ఇచ్చారు కాబట్టి చాలా ఇన్ఫర్మేటివ్గా మనకు కనిపిస్తుంది. క్లియర్గా మనకు డిస్ప్లే కనిపిస్తుంది. ఇందులో కిలోమీటర్ రీడింగ్, అండ్ అలాగే మీరు ఎంత స్పీడ్లో జర్నీ చేస్తున్నారు, అండ్ అలాగే టైం కూడా ఇందులో డిస్ప్లే అవుతుంది. ఇంకా ఎంత ఫ్యూల్ ఉంది అనే అవుతుంది. అండ్ అలాగే ఇంకా మీరు ఎంత దూరం జర్నీ చేస్తారనే విషయాలను కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. టైం కూడా ఇందులో దొరుకుతుంది. ట్రిప్ కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. అండ్ అలాగే గేర్ ఇండికేషన్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ సో ఇన్ఫర్మేటివ్గా ఇందులో ఉందని మనం చెప్పుకోవచ్చు.
సో నెక్సాన్ ఇన్సైడ్ ఒక లగ్జరీ కార్ని చూస్తున్నటువంటి ఫీల్ డెఫినెట్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే డాష్ బోర్డ్ డిజైన్ కానివ్వండి, అండ్ అలాగే ఈ సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో ఇదంతా ఒక లగ్జరీ కార్లలో ఉండే స్ట్రక్చర్ అయితే ఇందులో డెఫినెట్గా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే డాష్ బోర్డ్ డిజైన్ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే గ్లో బాక్స్ ఓపెనింగ్ ఇక్కడ మనకి ఇచ్చారు. సో పెద్ద గ్లో బాక్స్ని ఇందులో ఇచ్చారు అండ్ కూల్డ్ గ్లో బాక్స్ని ఇవ్వడంతో మీ వాటర్ బాటిల్స్ని అదర్ బెవరేజెస్ని కూడా కూల్గా ఉంచుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో వచ్చేసి మనకు 7-inch ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని ఇందులో ఇచ్చారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో అండ్ అలాగే యాపిల్ కార్ప్లేకి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే నావిగేషన్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది కాబట్టి మీరు ఏ రూట్లో వెళ్తున్నారో కూడా ఈజీగా చూసుకుంటూ మీరు డెస్టినేషన్ని రీచ్ కావచ్చు. అండ్ అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇందులో రూపొందించారు. మొత్తం అరేంజ్మెంట్ కూడా చాలా నీట్గా చాలా క్లెవర్గా దీంట్లో రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం చూడొచ్చు మాన్యువల్ గేర్ బాక్స్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 6-speed గేర్ బాక్స్ని ఇందులో ఇచ్చారు. చాలా క్లీన్గా నీట్గా లగ్జరీగా ఈ గేర్ నాబ్ కూడా మనకు కనిపిస్తోంది. అండ్ అలాగే ఇందులో రివర్స్ గేర్ వేసినప్పుడు మనకు క్లియర్గా ఉన్నటువంటి కెమెరా కూడా ఇందులో వర్కౌట్ అవుతుంది కాబట్టి సెన్సార్స్ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి సో సేఫ్టీగా ఇందులో మీరు జర్నీని ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఫిట్ అండ్ ఫినిష్ మనం చూసినట్లయితే డిజైన్ పరంగా చాలా అట్రాక్టివ్గా ఈ నెక్సాన్ ఇంటీరియర్స్ మనకు కనిపిస్తాయి. సో ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 3 డ్రైవ్ మోడ్స్ని కూడా ఇందులో ఇచ్చారు. సిటీ, ఎకో అండ్ అలాగే స్పోర్ట్. మంచి ఎకానమీ అంటే మంచి మైలేజ్ కావాలంటే ఎకో మోడ్లో పెట్టుకున్నట్లయితే బెటర్ మైలేజ్ ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే సిటీ డ్రైవింగ్ మోడ్లో మనం పెట్టుకోవచ్చు సిటీలో. అండ్ అలాగే మీరు హైవేలో కనుక జర్నీ చేస్తున్నట్లయితే స్పోర్ట్ మోడ్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఎగ్జైట్మెంట్గా పవర్ఫుల్ యాక్సిలరేషన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఈ కార్ దూసుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు స్పోర్ట్స్ మోడ్లో. అండ్ అలాగే ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ని కూడా రూపొందించారు. ఇక్కడ మనకు చూడొచ్చు. సో వెరీ గుడ్, మంచి ఓపెనింగ్తో సన్ రూఫ్ని కూడా ఇందులో రూపొందించారు కాబట్టి మీరు కనుక మీ హోల్ ఫ్యామిలీతో కనుక మీరు అవుటింగ్కి కనుక వెళ్ళినట్లయితే సన్ రూఫ్ కూడా ఉంది కాబట్టి మరీ కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా హ్యాపీయెస్ట్ జర్నీని ఇందులో ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ సన్ రూఫ్లో మనం ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం సన్ రూఫ్ క్లోజ్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ సపరేట్ ఆపరేషన్ని ఇచ్చారు. ఇదేంటంటే ఎయిర్ కొంచెం రావడం కోసం ఇక్కడ సపరేట్ అరేంజ్మెంట్ని కూడా రూపొందించారు. అదర్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్తో కంపేర్ చేసినట్లయితే ఇది ఒక యూనిక్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇందులో సన్ రూఫ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ అలాగే అడ్వాన్స్ ఫీచర్స్తో టాటా ఈ నెక్సాన్ని రూపొందించినట్టుగా మనకు తెలుస్తుంది. సో నెక్సాన్లో ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ అయితే చాలా కంఫర్టబుల్గా నాకైతే అనిపించింది. ఇక రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే చాలా కంఫర్టబుల్గా రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ ఇందులో మనకు కనిపిస్తుంది. గుడ్ లెగ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే గుడ్ హెడ్ రూమ్ కూడా ఇందులో దొరుకుతుంది. అండ్ అలాగే హెడ్ రెస్ట్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇద్దరే కనుక కూర్చున్నట్లయితే మధ్యలో ఆర్మ్ రెస్ట్ని కూడా ఇస్తున్నారు. అందులో వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే రియర్ సైడ్లో కూర్చున్నటువంటి వాళ్ళకు ఏసీ స్ప్రెడ్ అయ్యేలాగా మధ్యలో ఏసీ వెంట్స్ని కూడా రూపొందించారు. ఆపరేషన్ కూడా మనం అక్కడి నుంచి చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అదర్ ఎస్యూవీస్తో కంపేర్ చేసినట్లయితే ఎస్యూవీస్లో ఆబ్వియస్గా స్పేసియస్నెస్ ఎట్లాగో మనకు దొరుకుతుంది. కానీ ఈ నెక్సాన్లో ఉన్నటువంటి స్పేస్ నేను అబ్జర్వ్ చేశాను కదా, చాలా స్పేషియస్నెస్గా మనకు దొరుకుతుంది. గుడ్ లెగ్ రూమ్, గుడ్ హెడ్ రూమ్ ఇందులో దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఫీచరిస్టిక్ ఎస్యూవీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. డిజైన్ పరంగా కానివ్వండి, అండ్ అలాగే ఫీచర్స్ పరంగా కానివ్వండి, అండ్ అలాగే ముఖ్యంగా సేఫ్టీ ఫీచర్స్ పరంగా దీస్ నెక్సాన్ ఈజ్ వెరీ గుడ్ ఎస్యూవీగా మనం చెప్పుకోవచ్చు. 2020లో BS6 ఇంజన్తో మరోసారి మన ముందుకు వచ్చినటువంటి ఈ నెక్సాన్లో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఇది పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ పెట్రోల్ అండ్ అలాగే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉన్నటువంటి నెక్సాన్ ఫీచర్స్ని చూస్తున్నాం. ఇది 6-speed గేర్ బాక్స్ని కలిగి ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్ ఉన్నటువంటి నెక్సాన్ ఫీచర్స్ని మనం చూస్తున్నాం. ఆటోమేటిక్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. అండ్ అలాగే పవర్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్ ఇంజన్ వచ్చేసి కొంచెం పవర్ఫుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 120 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తూ ఇది బెటర్ పర్ఫార్మెన్స్ని అందిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే అకార్డింగ్ టు అరాయ్ మనకు 17 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. బట్ సిటీ కండిషన్స్లో మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నట్లయితే 15 కిలోమీటర్స్ వరకు మీకు పర్ఫెక్ట్గా మైలేజ్ అందిస్తుంది.
నెక్సాన్ BS6లో ఉన్నటువంటి ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 6,95,000 ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్ట్ అయ్యి 11,20,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో వెంకటరమణ మోటార్స్లో అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఇది ఈ వారం ట్రెండ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆటో అండ్ టెక్ అప్డేట్స్తో మీ ముందుంటాను. అంటిల్ దాన్, దిస్ ఇస్ క్రేష్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.